వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఇంకో 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఎవరు గెలుస్తారో అని అందరూ ప్రశ్నించుకుంటున్నారు. అయితే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా ప్రముఖుల నిర్ణయాలు అనేది ఖచ్చితంగా మెజారిటీ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మరి ఆ మెజారిటీ ప్రభావం ఎంతవరకు ఉంటుందని తెలియదు, కానీ ప్రముఖులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఆ బ్రహ్మరథం పట్టిన వాళ్ళు ప్రముఖంగా మనం చూసుకున్నట్లయితే అసిద్దీన్ ఓవైసీ ఒకరు, ముస్లిం పార్టీ లీగ్ ఇతను ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ప్రముఖంగా అక్కడికి వెళ్ళి పోటీ చేస్తుంది తన పార్టీ. అదేవిధంగా ఇంకోరు ఎవరన్నా ఉన్నారంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. వీళ్ళు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు. మరి వీళ్ళే కాకుండా సినీ రంగంలో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు చెప్తున్నారు. ఆయన తెలుగు సినిమా హీరోనా అంటే తెలుగు సినిమా హీరోనే, కానీ తమిళలో బాగా సెటిల్ అయి ఇప్పుడు తెలుగులో కూడా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయనే విశాల్ గారు. ఈయన కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తి. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పారు. మరి తెలుగుకు సంబంధించిన ఎవరైనా చెప్పారంటే ఖచ్చితంగా తెలుగు ప్రొడ్యూసర్ లేదంటే తెలుగు సినిమా పరిచయం అక్కర్లేని ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే దిల్ రాజు గారు. మరి దిల్ రాజు గారు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వాసు గారి పరిపాలన బాగుంది, మళ్ళీ గెలిపించండి అని అడిగారు. మరి ఈ నేపథ్యం వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారిని మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎవరు గెలవబోతున్నారని కేసీఆర్ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఖచ్చితంగా ఆయన చెప్పిన సమాధానం మనం విన్నాం. ఒకసారి మనం మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా జమానాలు పనిచేశారు. పక్కన రాష్ట్రం మీరు అన్నారు, రాష్ట్రాలకు విడిపోయాం, మనుషులుగా కలిసి ఉన్నాం, మీ నినాదం కూడా అదే. మీరు అది చేసి కూడా చూపించారు 10 సంవత్సరాలు. పక్కనే రాష్ట్రం, ఎన్నికలు జరుగుతున్నాయి ఫ్రెష్ గా. మీ పాత పార్టీకి సంబంధించిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గెలవాలా, ఆ కూటమి గెలవాలా, మీకు యువకుడు మీకు సన్నిహితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలవాలా? మీ వ్యూ ఏంటి, మీ ఆలోచన ఏంటి? అక్కడ ఏం జరిగిద్దాం? వాస్తవం అక్కడ ఏం జరిగినా మాకు అక్కడ పట్టింపు లేదు. ఎవరు అదృష్టమా ప్రభుత్వం వాళ్ళు చేస్తారు. మాకు వస్తున్న సమాచారం అంటే మళ్ళీ జగన్ గారు చేస్తారని వస్తుంది. మీ విషయం జనరల్ తెలుస్తున్నటువంటి అది మీ విషయం. ఎవరు గెలిచినా మాకేం బాధ లేదు. అంటే ఏపీలో ఎవరు గెలిచినా మాకేం బాధ లేదంటున్నారు. అయితే ఆయనకి వచ్చిన సమాచారం ప్రకారం మాత్రం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరవేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అని చెప్పి తనకు వచ్చిన సమాచారాన్ని కేసీఆర్ గారు పంచుకున్నారు. అయితే రాష్ట్రాలు విడిపోయిన మనుషులు కలిసి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు నినాదం ఫస్ట్ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచినా మాకు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పేసి తేటతెల్లం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తను చేసిన సంక్షేమం కావచ్చు, తను చేసిన అభివృద్ధి కావచ్చు ఖచ్చితంగా గెలవబోతున్నాయన్న విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు. అక్కడ ఎవరు గెలిచినా మాకు ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ మాకు వస్తున్న సమాచారం ప్రకారం మాత్రం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా జెండా ఎగరవేయబోతున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. అదేవిధంగా మనకి ఈయన ఎవరు దిల్ రాజు గారు చూసుకున్నట్లయితే దిల్ రాజు గారు ఏం మాట్లాడి సెల్ఫీ వీడియో తీసి మరి పంపించారు. ఆయన దిల్ రాజు గారు ఖచ్చితంగా మన తెలుగు సినిమా పరిశ్రమకి ప్రొడ్యూసర్గా అక్కర్లేని పేరు, పరిచయం అక్కర్లేని పేరు అనమాట. అటువంటి వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఏం పంపించాడు ఏమన్నది మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ వాల్మీకి శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో 5 సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఒంగోలు డెవలప్మెంట్కి ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఒంగోలు కాన్స్టిట్యున్సీ. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మినిస్టర్గా కూడా వారి శాఖ ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేశారు. అలాగే మన జగన్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్యులుగా ఆ శాఖని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. సో మళ్ళీ ఒంగోలు నుంచి బాలినేని గారు వైసీపీ పార్టీ ద్వారా 6వసారి నిలబడ్డారు. సో తప్పకుండా మీ అమూల్యమైన ఒప్పుని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి వేసి గెలిపించగలరని ప్రార్థన. అండ్ ఈ మధ్య బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి పైన ఒక డాక్యుమెంటరీ వీడియో చేశారు. చూడండి, మనం డాక్యుమెంటరీ వీడియో తీశారంటే ఆ వీడియో గురించి మనం పక్కన పెడితే ఖచ్చితంగా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంచి పని చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆదివారంలో అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారంలో అయితేనేమి తన మంత్రిగా పనిచేసినప్పుడు ఒంగోలు అభివృద్ధికి పెద్దపీట వేశాడు. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అన్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది. వాళ్ళ ఆదివారంలో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి పరిపాలన చేశారు, అభివృద్ధి చేశారు. ఒంగోలు ప్రజలకు చెరువులో ఉంటారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారంలో రాజశేఖర రెడ్డి గారు ఆదివారంలో బాలినేని గారు మంచి పరిపాలన చేశారు కాబట్టి మళ్ళీ ఓటేయండి అని అడుగుతున్నారు. మనం చూసుకున్నట్లయితే సినిమా
అందులో ప్రభావం చూపేది ఎక్కువగా టీడీపీ పార్టీకి ప్రభావం చూస్తుంది. మరి ఈ నేపథ్యంలో కూడా సినిమా రంగాన్ని పక్కన పెట్టి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జై కొట్టారంటే తను చూసుకోవచ్చు. వాళ్ళకి ఈ పరిపాలన ఎంత నచ్చింటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జై కొడతాడు. మరి బాలినేని గారి శ్రీనివాసరెడ్డి గారిని చూసుకున్నట్లయితే తన వ్యాపారం కూడా దెబ్బతింటుంది దిల్ రాజు గారికి. ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీ కనుక ఓడిపోతే కనుక బాలినేని ఎవరికి దిల్ రాజు గారికి తన వ్యాపారంగాన్ని కూడా దెబ్బతింటుంది. మరి అవన్నీ పక్కన పెట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించండి అని అడిగారంటే ఖచ్చితంగా మంచి పరిపాలన చేశారు కాబట్టి గెలిపించండి అని అడిగారు. మరి ఖచ్చితంగా గెలవబోయే పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన ఈ మాటలు చెప్పాడని మనకు తెలుస్తుంది. అదేవిధంగా తమిళ హీరో అయిన విశాల్ తెలుగు సినిమాకి చేశాడు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ఇది. తెలుగు వ్యక్తి అయినా ఈయన తమిళంలో సెటిల్ అయిపోయాడు. తమిళంలో మంచి సినిమాలు తీస్తున్నాడు. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కష్టాల గురించి ఈయన మాట్లాడారు. ఈయన మాట్లాడిన మాటలేంటి ఏం కథ ఒకసారి మనం చూద్దాం. ఆయన మాట్లాడిన మాటలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కష్టపడ్డాడు కాబట్టి గెలుస్తాడని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది ఏం కథ మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టే ఆయన ఇప్పుడు విశాల్ గారు మాట్లాడతారు. విశాల్ గారి మాటలు మనం విందాం. జగన్ గారు 3,500 కిలోమీటర్ పైన ఆయన నడిచేది. సైకిల్ బైక్ అవసరం లేదండి. 3,500 కిలోమీటర్లు నడిచాడు. సైకిల్లో బైకు వాడుకొని యాత్ర చేసే అవకాశం ఉన్నా కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, నడిచి 3,500 కిలోమీటర్లు ప్రజల కష్టాలు తెలుసుకున్నాడని నేను చెప్తున్నాడు. ఇంకొక విషయం, ఒక ఇంట్లో పెద్ద ఆయన కోల్పోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది భయపడతారు ఇంట్లో, ఏ వద్దు మనం అది దాటిన తర్వాత నేను ఐ టేక్ ఫార్వర్డ్ మై ఫాదర్స్ లెగసీని. ఒక మనిషి వచ్చి ఒక కొడుకుగా, ఒక నాయకుడిగా, ఒక వ్యక్తిగా ఈ సమాజంలో ముందుకు వచ్చి నేను అది కంటిన్యూ చేస్తానని చెప్పి వెళ్ళినప్పుడే నేను చెప్పాను, నేను కిలోమీటర్లు వెళ్ళి మాట్లాడుతున్నానంటే ఆయనే సీఎం అవ్వాలన్నా. అదే నేను లాస్ట్ టైం చెప్పాను. సో సేమ్ ఇక్కడ మనం ఆయనే సీఎం కావాలని చెప్పి విశాల్ గారు అన్నారు. ఇక్కడ వీళ్ళు మాత్రం చెప్పారంటే కేటీఆర్ కూడా ఖచ్చితంగా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పారు. ముఖ్యంగా ముస్లింలకి పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అసదుద్దీన్ ఓవైసీ పార్టీ. అసదుద్దీన్ ఓవైసీ సైతం ఖచ్చితంగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తన పార్టీ పోటీ చేస్తుంది. మరి ఎక్కడ ఎన్నికలు జరిగినా తన పార్టీ పోటీ చేసినప్పుడు ఏపీలో ఎందుకు పోటీ చేయలేదు అని ఎవరో ఒక రిపోర్టర్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అక్కడ బరిలో ఉన్నది నా మిత్రుడు కనుక నేను పోటీ చేయలేదు, నా మిత్రుడు కనుక నేను పోటీ చేయలేదు ఖచ్చితంగా అనలేదు. కానీ నా మిత్రుడు అయినప్పటికీ ఎందుకు పోటీ చేయలేదంటే ఖచ్చితంగా ముస్లింలకు సమతూకంగా న్యాయ పరిపాలన న్యాయం అందించేవాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతుంది. ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టుకున్నంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఓటమిని వీళ్ళు అడ్డుకోలేరు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని అంటూ అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు. మరి అసదుద్దీన్ ఓవైసీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నాడు కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ ఏపీలో తన పార్టీని పోటీలో నిలపలేదు. మరి ఏపీలో నిలపలేదు కాబట్టి ఖచ్చితంగా ముస్లింలకి న్యాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఉంది. బీజేపీ ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తానంటూ ఒక వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత మాత్రం నిజమో తెలియదు కానీ మరి నిజంగానే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి ఎందుకు పోటీ చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలవబోతున్నారని చెప్పి ఆయన తేటతెల్లంగా చెప్పాడు. అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ పెట్టుకున్నంత మాత్రం ఆయన గెలవబోరని చెప్పాడు. మరి ఇంతమంది ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్ళు కొంతమంది యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. మన కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు. వీళ్ళు ముగ్గురు దేశంలో అత్యంత శక్తివంతమైన నేతలు, అత్యంత శక్తివంతమైన పార్టీ అధినేత కొడుకు. మరి వీళ్ళు మరి ఇక్కడ గెలుపోవటంలో కనుక చెప్తే కనుక వాళ్ళకు పక్క రాష్ట్రంలో ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిసినప్పటికీ ఖచ్చితంగా ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ దిల్ రాజు గారి విషయానికి వస్తే ఈయన సినిమా ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్పుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తుందని చెప్పాడంటే ఖచ్చితంగా రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కూడా గ్రహించుంటాడు. అన్ని గ్రహించినప్పటికీ కూడా దిల్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టారంటే పరిపాలన ప్రకారంగా బాగుంది కాబట్టి దిల్ రాజు గారు జై కొట్టారు. మరి అదేవిధంగా విశాల్ గారు తమిళంలో హీరో, తెలుగు వ్యక్తి అయినప్పటికీ తమిళంలో రాణిస్తున్న హీరో. మరి తమిళంలో రాజకీయ పార్టీ కూడా పెట్టబోతున్నారు. మరి అలాంటి వ్యక్తి ఏపీలో జగన్కి జై కొట్టారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. తెలుగు వ్యక్తి విశాల్ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఒక కుటుంబంలో పెద్దను కోల్పోయిన తర్వాత ఎటువంటి కష్టాలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని అన్నింటినీ లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు కాబట్టి మంచి పరిపాలన చేశారు కాబట్టి, వేల కిలోమీటర్లు తిరిగారు కాబట్టి, ప్రజల కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు గెలిచారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ గెలవబోతున్నారు అని చెప్పి విశాల్ గారు చెప్పారు. ఇవన్నీ
ఎప్పుడు జరిగిందంటే తన రత్న మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రమోషన్స్లో బాగా ఆయన మీడియా కంటపడినప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడారు. మరి ఇంతమంది ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడడానికి మీరు ఎలా చూస్తారు? మరి వీళ్ళు చెప్పిన మాటలు నిజమవుతాయా లేదా? మరి మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.